పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలి డౌన్ 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 ఎట్లా అనిపిస్తుంది మరి పెంచింది కదా పర్వాలేదా పర్వాలేదా మీ దగ్గర తమ్మికేమో ఫ్రీ మీ ఆయనకేమో డబల్ సిలిండర్ డబ్బులు పడతలేవా అయ్యో సిలిండర్ డబ్బులు అంట పడతలేమంట కాంగ్రెస్ వచ్చింది బాబుతో ఇప్పుడు మీకు మేలు చేస్తామన్నారు మేలు చేస్తారు మీకు 2500 ఇస్తున్నాడు కదమ్మా ఇస్తుండా సార్ లేదు ఇస్తలేడా నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా నువ్వు తీసుకొని ఇస్తలేమంటున్నావు మాకు అవసరమే లేదు సార్ తీసుకోవాలి అబద్ధం చెప్తాను చెప్పండి మరి తులం బంగారం ఇస్తున్నాడు కదమ్మా తులం బంగారం ఏమో సార్ మ్యారేజ్ అయిన ఎవరికి ఇచ్చినా తెలియదు మా ఇంట్లో మ్యారేజ్ పిల్లలు లేరు ఇది కాంగ్రెస్ బాకీ కాడు ఇంటవా ఇగో మహిళలకు నెలకి 2500 ఇస్తున్నాడు 22 నెలలు అయింది నీకు 50,000 బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ అర్థమైందమ్మా వృద్ధుల పెన్షన్ నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు 22,000 ఇప్పుడు 44 అంటే 2,000 తక్కువ ఇస్తుంది కాబట్టి 22 నెలలకు 44,000 అయింది ఆ బాకీ దివ్యాంగుల పెన్షన్ అంటే అది పాపం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు అది మీకు వర్తించదు వాళ్ళకు 44,000 బాకీ తులం బంగారం బాకీ డీసీపీ కదా అరెస్ట్ చేస్తుండగా అరెస్ట్ చేస్తుండగా మీరు పెంచిన ఛార్జీలని తగ్గించాలి పెంచిన బస్ ఛార్జీలని చెప్పు అంబర్పేట తెమ్మని చెప్పు మామూలు అంబర్పేట